ఊహించుకోండి, మనం పీల్చే గాలి బంగారం కంటే విలువైనదైతే అది 3025 ఇయర్ ఆకాశంలో ఒక నగరం. అక్కడ ప్రాణం నిలబడాలంటే డబ్బుండాలి లేదా మాస్క్ ఉండాలి. అలాంటి క్రూరమైన ప్రపంచంలో తనమ్మ ప్రాణం కోసం ఆకాశాన్నే ఎదిరించిన ఇది కేవలం కథ కాదు, ఒక ఊపిరి కోసం చేసిన యుద్ధం. అది 3025 సంవత్సరం. ఆకాశంలో తేలియాడే ఒక నగరం. అక్కడ మనుషులు బతకాలంటే ముఖానికి ఆక్సిజన్ మాస్క్ ఉండాల్సిందే. ఆ నగరానికి రాజు కింగ్ జోరా. స్వచ్ఛమైన గాలిని డబ్బున్నవాళ్లకు మాత్రమే అమ్ముతూ క్రూరంగా పాలించే నియంత. అక్కడే ఉండే దేవ్ అనే కుర్రాడికి వాళ్ళ అమ్మే ప్రాణం. కాని ఆమె కొన ఊపిరితో పోరాడుతూ ఉంటుంది. డబ్బుల్లేక గాలి కొనలేక అమ్మ పడే బాధ చూడలేక దేవ్ ఒక పెద్ద సాహసానికి పూనుకుంటాడు. జోరా తన రహస్య ల్యాబ్లో దాచిన ప్రపంచంలోనే మిగిలి ఉన్న ఏకైక చివరి మొక్కను దొంగిలించడానికి వెళ్తాడు. దేవ్ ఒక చిన్న వెంటిలేషన్ పైప్ ద్వారా జోరా యొక్క భారీ కోటలోకి రహస్యంగా ప్రవేశిస్తాడు. లోపల అడుగు తీసి అడుగు వేస్తే చాలు, ప్రమాదకరమైన లేజర్ లైట్లు, కాపలా కాసే భారీ రోబోలు ఉన్నాయి. అంతలో టక్ టక్ అంటూ ఇనుప పాదాల చప్పుడుతో ఒక పెట్రోలింగ్ రోబో అటువైపు రావడం చూసి దేవ్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. వెంటనే పక్కనే ఉన్న ఒక పాత జనరేటర్ వెనుక దాక్కుని ఊపిరి బిగుబట్టాడు. రోబో కన్ను నుంచి వచ్చిన ఎర్రటి స్కానింగ్ లైట్ దేవ్ పక్కనుంచే వెళ్ళింది. త్రుటిలో ప్రమాదం తప్పింది. అవి వెళ్ళగానే దేవ్ నీడలా మెల్లగా పాకుతూ ముందుకు సాగాడు. చివరికి అత్యంత భద్రత నడుమ ఉన్న ప్రధాన గదికి చేరుకున్నాడు. అక్కడ ఒక గాజు పెట్టెలో బంగారు కాంతితో మెరుస్తూ ఆ చివరి మొక్క కనిపించింది. ఇన్ని కష్టాల తర్వాత దాన్ని చూడగానే దేవ్ ముఖంలో 1000 వోల్టుల ఆనందం, కళ్లలో మెరుపు వచ్చాయి. ఇదే మా అమ్మ ప్రాణం అనుకుంటూ ఆశగా ఆ మొక్కను తాకాడు. దేవ్ ఆ మొక్కను తీసుకుని బయటకు రాగానే సైరన్లు మోగాయి. జోరా పంపిన భయంకరమైన రోబోట్ సైన్యాలు అతన్ని వెంబడించడం మొదలుపెట్టాయి. వేరే దారి లేక దేవ్ ఆ మొక్కను గుండెలకు హత్తుకుని ఎండిపోయిన భూమి మీదకు ఆకాశం నుండి దూకేస్తాడు. గాయాల పాలైనా సరే నేను ఓడిపోతే అమ్మ చనిపోతుంది అన్న కసి అతన్ని నడిపిస్తుంది. జోరా తన షిప్లో వచ్చి దేవ్ మీద దాడి చేయడానికి సిద్ధమవుతుండగా దేవ్ ఆ మొక్కను నేలతల్లి ఒడిలో నాటుతాడు. అంతే, ఆ మొక్క వేర్లు భూమిని తాకగాని ఒక అద్భుతం జరుగుతుంది. భూమి లోపల్నుంచి ఒక శక్తివంతమైన ఆకుపచ్చని కాంతి ఉప్పెనలా వచ్చి రోబోలన్నింటినీ అచేతనం చేస్తుంది. క్షణాల్లో ఆ మొక్క పెరిగి మహావృక్షమై భూమి అంతా పచ్చదనాన్ని, స్వచ్ఛమైన గాలిని నింపుతుంది. ఆ స్వచ్ఛమైన గాలి పైకి చేరగానే దేవ్ వాళ్ళ అమ్మే కాదు, ఆ నగరంలో ఉన్న ప్రజలందరూ తమ ఆక్సిజన్ మాస్కులు తీసి పారేశారు. ఎన్నో ఏళ్ల తర్వాత అందరూ ఆ స్వచ్ఛమైన గాలిని గుండె నిండా పీల్చుకుంటూ కొత్త జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించారు. పైన నగరంలో ఉన్న దేవ్ వాళ్ళమ్మ ఆక్సిజన్ మాస్క్ తీసేసి తృప్తిగా ఊపిరి పీల్చుకుని నవ్వుతుంది. దేవ్ ఆనందంగా అమ్మని హగ్ చేసుకున్నాడు. అమ్మ ప్రేమగా దేవ్ని ముద్దు పెట్టుకుంది. ఒక అమ్మ కోసం చేసిన యుద్ధం ఆఖరికి ఈ ప్రపంచాన్నే కాపాడింది. అమ్మ ప్రేమ ముందు ఏ శక్తి నిలబడలేదు. దేవ్ ప్లేస్ లో మీరుంటే ఏం చేసేవాళ్ళు? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.